హలో నమస్తే అన్న, మీ పేరు? సురేష్. ఓకే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ 8 నెలలు అయింది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కొత్త గదా వాళ్ళు ఇప్పుడు రావాలంటే ఒక సంవత్సరంన్నర పట్టవచ్చు. కానీ ఇప్పుడు మా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఆటో డ్రైవర్లు మేము చేసుకొని ఇదే బతకాల్సింది. మేము 35 years నుంచి ఇదే జాబులు చేస్తున్నాం. బస్ ఫ్రీ పెట్టారు, బస్ ఫ్రీ పెట్టి లేడీస్ పోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు 20,000 సారీ కట్టుకొని 10 తులాల బంగారం వేసుకున్న ఆమె లేడీ కూడా అదే బస్సులో వెళ్తుంది, ఫ్రీ బస్ అని. మేము ఎట్లా బతకాలా? మాకేం ఆధారం లేదు. మాకు పోనీ ఇది లేకపోయినా మేము వాచ్మెన్ జాబ్ చేద్దామంటే హైదరాబాద్లో తెలంగాణలో జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. మాకు మా పరిస్థితిని ఓడి పట్టించుకున్న నాదుడే లేడు. ఇప్పుడు ఆటో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏం చేయలేదా? అంటే స్కీమ్లు ఇవ్వడం కానీ ఆటో వాళ్ళకి సపరేట్ కదా. మీరైతే మీకు అదే మాకన్నా పెద్ద చిన్నవాళ్ళు మీరు చూస్తున్నారు, మీరు అన్ని రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎక్కడన్నా స్కీమ్ అనేది ఒక ఆటో డ్రైవర్ నోటితో విన్నారా? మీరు ఏమన్నా ఒక ఆటో డ్రైవర్ నోటితో అన్న విన్నారా? ఏమి స్కీమ్ లేదు, ఏం లేదు. వాళ్ళ సాధ్యం వాళ్ళకే పోతుంది. ఎప్పుడు ఇందిరాగాంధీ రిక్షాలు ఇచ్చింది తెలంగాణలో, అప్పటి రిక్షాలు తోలుకుంటూ ఆటోలు వచ్చినాయి, ఆటోలు తోలుతున్నాం. ఇప్పుడు మాకేమో కాంగ్రెస్ ప్లేడే, మేము కాంగ్రెస్ పార్టీకి కొట్టేసినాం. మా కడప మీద మేము కోసుకు తిన్నట్టు పరిస్థితి ఇచ్చారు మాకు. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమన్నా మీకు ఎలా నడిచింది? మాకు ఏం ఆటో వాళ్ళకి ఇబ్బంది ఏం లేకుండే. కాకపోతే చదువుకోలేము, ఆన్లైన్ వచ్చింది. ఆన్లైన్ అంటే ఇప్పుడు అందరికీ కంప్యూటర్ ఎందుకంటే ఈ మన భారతదేశం ఎట్లా అయిందంటే వెనకకి వెళ్ళిపోయింది. ముందు పోతున్న అందరు అనుకుంటున్నారు చదువుకొని ముందు పోతున్నారు అంటున్నారు. చదువుకొని వాడు ముందు పోతున్నాడు, వెనకకి వెళ్ళిపోతున్నారు. వెనకకి పోతున్నారు అంటే నిజాం పరిపాలన పోయి అప్పుడు బ్రిటిషుల పరిపాలనలో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఆన్లైన్ కూర్చున్న దగ్గర వస్తున్నారు అనుకుంటున్నారు. అలాంటి రోగాలు కూడా ఆన్లైన్లోనే వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్. జనాలు వెళ్ళి ఓలా వాకింగ్ చేసుకొని కొద్దిగా బస్ స్టాప్కి అయినా కానీ ఏదైనా కర్రీ వెజిటేబుల్ ఏదైనా కొనుక్కుంటే వాళ్ళ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అలాంటివి ఏం లేదు. అంతే ఆన్లైన్ వచ్చేసింది. స్విగ్గీ, జొమాటో అన్నీ ఆన్లైన్, ఆటో ఆన్లైన్, అన్నీ ఆన్లైన్. వాళ్ళ చేతిలో రోగాలు తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు 60-70 ఏళ్ళ ముసలోడు 30 ఏళ్ళకే పోతున్నాడు. ఇప్పుడు మీకు మంచి చేయాలంటే గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటారు? మీ ఆటో వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చేస్తే మా ఆటో వాళ్ళకు ఒక యూనియన్, మా ఆటో వాళ్ళకు ఏం లేదు, బస్ ఫ్రీ ఉన్న బస్ తీసేస్తే మా బతుకు మేము బతుకుతాం. మాకు ఏ ఇవ్వాలి ₹1 మాకు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా కష్టం మేము చేసుకోవటం. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఇంకా రుణమాఫీలని 2 లక్షల వరకు చేశారు కదా, మీకు కానీ రుణమాఫీ అయ్యింది? రుణమాఫీ దేనికి ఇచ్చాడు సార్? దేనికి రుణమాఫీ? హైదరాబాద్లో ఉన్న వానికి ఎందుకు ఉన్నాడని రుణమాఫీ? ఆటో స్కీమ్లు ఇచ్చారు, దళిత బంధువులు అప్పుడన్నా కార్లు ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక 8-9 నెలలు అవుతుంది. ఆయనకు ఏం రుణమాఫీ చేస్తాడు చెప్పండి? అందరికీ చేస్తున్నాడు, మా ఆటో వాళ్ళ కోటి ఏం చేయలేదంటారు. ఆటో వాళ్ళకి ఏం చేయలేదు, ఇప్పటిదాకా 10 పైసలు ఏం చేయలేదు మా ఆటో వాళ్ళకు. ఎక్కడున్న ఆటో వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు అప్పుల పాలు ఈఎంఐలు కట్టలేక బండ్లు అక్కడ పడేసేసేసి ఉద్యోగం చేసుకుందాం పోయి ఏదైనా వాచ్మెన్ సీపర్గా చేద్దామన్న, హౌస్ కీపింగ్ చేద్దామన్న జాబ్ దొరకని పరిస్థితి ఉంది మాకు. గతంలో ఎంత వచ్చేది ఒక రోజుకి, ఇప్పుడు ఎంత వస్తుంది? గతంలో అప్పుడైతే ఒక 800 నుంచి 1500 వరకు కష్టం చేసే వరకు. మాది ఏంటంటే కొద్దిగా బిజినెస్ అనేది దొరుకుతున్న కొద్ది చేస్తుండే 1500 చేసేవాళ్ళం. ఇప్పుడు 700-800 వేసే వరకు మాకు అసలు 700-800లో దీనికి ఈఎంఐ వచ్చేది 9500 కట్టాలి నెలకు. వచ్చేసి మేము దీంట్లో రోజుకి 300 దీన్ని తీసి పెట్టాలా. దీనికి పెట్రోల్ వచ్చేసి ₹250 పెట్రోల్. ఎంత అయిపోయింది? 300, ₹550 దీనికి పోతే మాకు మిలుగుతుంది ఎంత? దీనికి మళ్ళీ ట్యాక్స్లు అయితే అన్నీ మాఫ్ చేశాడు, అదైతే వాస్తవం, అది వదిలేసాడు. మళ్ళీ దీని మెయింటెనెన్స్ అవుతుంది, నెలకు వచ్చేసి ₹1000, ₹6000 దీనికి పోతే మాకు దొరికేది ఏం లేదు. ఇప్పుడు పప్పు కొందామంటే ₹120 నుంచి స్టార్ట్ ఉంది కందిపప్పు. ఒక ఆయిల్ ప్యాకెట్ కొందామన్నా ₹120 ఆయిల్ ప్యాకెట్ ఉంది. వెజిటేబుల్ అయితే అగ్గి మండిపోతున్నాయి. ఏం కొనుక్కొని తింటాం చెప్పండి? ఒక 3-2 పిల్లలు ఉన్నారు, రెంట్ కట్టుకోవాలా? ఏ రకంగా బతకాలా? ఏ రకంగా పరిపాలనిస్తాం? ఓకే, మాకైతే ఏం అసలు బెనిఫిటే లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.